ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుడు తన ఉచితమైన మహాకృపను బట్టి మనందరినీ గత సంవత్సరం అంతా కాపాడి ఈ నూతన సంవత్సరం 2026 సంవత్సరంలో ప్రవేశింపచేసినందుకై దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనం ఈ యొక్క సంవత్సరం ఈ మొదటి నెల ఈ రోజు నుండి ఒక కొత్త పుస్తకాన్ని ధ్యానించనైనాం. ఈ రోజు నుండి మనం ధ్యానించేటువంటి పుస్తకము ఆదికాండం. మనం ఈ గ్రంథాన్ని ధ్యానించడానికంటే ముందు ఈ గ్రంథం యొక్క పరిచయం, ఇంట్రొడక్షన్ మీకు అందివ్వాలని ఆశపడుతున్నాను. ఆదికాండము ప్రారంభముల గ్రంథం అని తెలియచేయబడుతుంది. ప్రారంభించుట, మొదలుపెట్టుట, తెరచుట, ఒక కొత్త రోజు ఉదయించటం, పిల్లలు పుట్టుక, సింపోనీ ప్రారంభం, కుటుంబాల సెలవు మొదటి మైళ్ళను సూచిస్తున్న వాటిలో ఏదో ఒక క్రొత్త ఉత్సాహము మరియు ఆశావాదము కనిపిస్తుంది. వాగ్దానంతో నిండినటువంటి ప్రారంభాలు మనకు ఆశను రేకెత్తిస్తాయి. భవిష్యత్ యొక్క ఊహాత్మక దర్శనాలను మనకు ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఆదికాండం అంటే ప్రారంభాలు లేదా మూలము. ఇది ప్రపంచం యొక్క ప్రారంభాన్ని, మానవ చరిత్ర యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది. కుటుంబము, నాగరికత, రక్షణ యొక్క నివేదికను ఇది బయలుపరుస్తుంది. ఇది దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన సృష్టి కోసం చేసిన ప్రణాళికను మనకు తెలియపరిచేటువంటి కథ. ప్రారంభాల పుస్తకంగా ఆదికాండం మొత్తం బైబిల్కు ఒక వేదికను నిర్దేశిస్తుంది. దేవుని యొక్క వ్యక్తిత్వంను, ఆయన స్వభావాన్ని ఈ గ్రంథం వెల్లడి చేస్తుంది. ఆయన సృష్టికర్త అని, పోషకుడిగా, న్యాయమూర్తిగా, విమోచకుడిగా ఉన్నట్లు ఈ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. మానవుల విలువ మరియు గౌరవం కూడా ఈ పత్రికలో తెలియచేయబడుతుంది. అనగా మానవుడు దేవుని స్వరూపంలో చేయబడటం, కృప ద్వారా రక్షించబడటం, ఈ లోకంలో దేవుని చేత ఉపయోగించబడటం దేవుడు చేసినటువంటి కార్యముగా మనం చూస్తూ ఉంటాం. అలాగే పాపం యొక్క విషాదము, పతనం యొక్క పరిణామాలు ఇందులో మనకు కనిపిస్తూ ఉంటాయి. పతనము, దేవుని నుండి వేరగుట, దేవుని యొక్క తీర్పుకు గురవుట మనం చూస్తూ ఉంటాం. అయితే రక్షణ యొక్క వాగ్దానం కూడా, హామీ మనకి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. ఆయన మనతో చేసినటువంటి నిబంధన, మనకిచ్చే క్షమాపణ, వాగ్దానము, అలాగే మన కొరకు వాగ్దానం చేయబడిన మెస్సయ్యను గురించినటువంటి కథ ఇందులో మనం చూస్తూ ఉంటాం. వీటన్నిటిని గురించి ఈ గ్రంథం మనకు వివరించడం మనం ఈ గ్రంథంలో చూడగలం. దేవుడి నుండి ఈ యొక్క ఆదికాండం ప్రారంభమైంది. ఆయనే దీనికి మూలం. ఆయన శక్తి మరియు ఆయన ఉద్దేశం యొక్క గంభీరమైన ప్రదర్శనలో ఈ విశ్వాన్ని సృష్టించడం మనం చూస్తూ ఉంటాం. ఆయనలాగా ఉండేలాగా పురుషుణ్ణి మరియు స్త్రీని తయారు చేయడం ఈ గ్రంథం మనకు చూపిస్తుంది. అయితే ఆయన పోలికలో చేయబడినటువంటి మానవుడు త్వరలోనే పాపంలోకి ప్రవేశించి దేవునికి దూరమైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. సాతాను యొక్క ముసుగు విప్పబడింది. అమాయకత్వంలో మునిగిపోయినటువంటి సృష్టి పతనం ద్వారా, అనగా ఆదాము మరియు అవ్వల యొక్క ఉద్దేశపూర్వక అవిధేయత ద్వారా అది విచ్ఛిన్నమైనట్లుగా మనం చూస్తాం. దేవునితో సహవాసం అనేది విచ్ఛిన్నమైంది. చెడు దాని విధ్వంసక వలయాన్ని మన కొరకు ఏ రీతిగా దేవునికి దూరం చేయాలో అది నేయడం ప్రారంభించినట్లుగా చూస్తాం. త్వరితగతిన ఆదాము, అవ్వ ఈ యొక్క అందమైనటువంటి ఏదెను తోట నుండి వెలివేయబడ్డారు. వారు బహిష్కరించబడినట్లుగా చూస్తాం. వారి మొదటి కుమారుడు హంతకుడుగా మారినట్లుగా చూస్తాం. మరియు చెడు ఎలా పుట్టిందో మనం ఈ గ్రంథంలో చదవగలం. చివరికి దేవుడు మిగిలి ఉన్న ఏకైక దైవభక్తి గల ఒక వ్యక్తిని, నోవాహు కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ చిన్న కుటుంబాన్ని తప్ప భూమిపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాశనం చేసే వరకు అది ఎలా కొనసాగిందో మనం ఈ గ్రంథంలో చదువుతూ ఉంటాం. ఆ తదుపరి కనాను మైదానాల్లో ఉన్న అబ్రహాం వద్దకు మనం వచ్చినప్పుడు దేవుని నిబంధన, ప్రజల ప్రారంభాన్ని మరియు ఆయన రక్షణ ప్రణాళిక యొక్క విస్తృత అంశాలను మనం కనుగొంటాం. దేవుడు అబ్రహాంని ఎలా ఏర్పాటు చేసుకున్నాడో, ఆయన మూలంగా సమస్త వంశాల్ని ఏ రీతిగా దీవించనయ్యున్నాడో ఈ గ్రంథంలో మనం చూస్తాం. రక్షణ అనేది విశ్వాసం ద్వారా వస్తుంది. అబ్రహాం వారసులు దేవుని ప్రజలు అవుతారు. లోకరక్షకుడు ఈ ఎంపిక చేయబడినటువంటి దేశం నుండి వస్తాడనేది లేఖనం తెలియజేస్తుంది. తర్వాత వచ్చినటువంటి ఇస్సాకు, యాకోబు, యోసేపు కథలు ఆసక్తికరమైనటువంటి జీవిత చరిత్రల కంటే కూడా ఎక్కువ మనకు తెలియజేస్తాయి. దేవుని వాగ్దానాలను, ఆయన నమ్మకమైనటువంటి వాడని రుజువును ఈ యొక్క జీవిత చరిత్రలు చెబుతాయి. ఆదికాండంలో మనం కలిసేటువంటి స్త్రీ పురుషులు సాధారణ ప్రజలు అయినప్పటికీ
వారి ద్వారా దేవుడు తన శాశ్వత ప్రణాళికను ప్రారంభించాడు. దేవుడు తన మంచి ఉద్దేశాలు నెరవేర్చడానికి ఈ విధంగా అన్ని రకాల వ్యక్తులను ఎలా ఉపయోగించుకున్నాడు అనే దాని యొక్క స్పష్టమైన చిత్రాలు ఇవి. మనలాంటి వ్యక్తులు కూడా ఆయన ఉపయోగించుకుంటాడనేటువంటి విషయాన్ని ఆదికాండం మనకు తెలియజేస్తుంది. కనుక మనం ఆదికాండం చదివి మనం ప్రోత్సహించబడాలనేది ఈ యొక్క పరిచయంలో మనం చూడగలుగుతున్నాం. ప్రపంచ పరిస్థితి ఎంత చీకటిగా అనిపించినా దేవునికి ఒక ప్రణాళిక ఉంది అనేది మనం గుర్తించాలి. మనం ఎంత అల్పమైన పనికిరాని వారమని భావించినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన తన ప్రణాళికల్లో మనల్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఎంత పాపిగా దేవునికి దూరమైనటువంటి జీవితం జీవించినప్పటికీ, దేవుని నుండి వేరు చేయబడినప్పటికీ ఆయన రక్షణ ప్రతి ఒక్కరికి ఇప్పటికీ అందుబాటులోనే ఉంది. కాబట్టి మనం ఆయన ఇచ్చేటువంటి గొప్ప రక్షణ పొందుకోవడానికి ఆయన వద్దకు రావాలి అనేది ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆదికాండం మనం చదువుతూ దేవుని ద్వారా కలిగేటువంటి నిరీక్షను మనం కనుగొనాలనేది దేవుడు మనకు ఈ యొక్క పరిచయం ద్వారా గుర్తు చేస్తున్నాడు. ఈ గ్రంథ రచయిత మోషే, దీన్ని పొందుకున్నటువంటి ప్రేక్షకులు ఇశ్రాయేలు ప్రజలు. ఈ గ్రంథం రాయబడినటువంటి తేదీ సుమారు క్రీస్తు పూర్వము 1450 నుండి 1410 వరకు. ఈ గ్రంథం రాయబడినటువంటి స్థలము ఇశ్రాయేలు అరణ్యంలో సంచరిస్తున్న సమయంలో ఇది రాయబడినట్లుగా మనం గుర్తించాలి. ఈ గ్రంథం యొక్క నేపథ్యాన్ని, కూర్పును మనం గమనిస్తే ప్రస్తుతము మధ్య ప్రాచ్యం అని పిలువబడే ప్రాంతము ఈ యొక్క గ్రంథం అంతా అక్కడ జరిగినట్లుగా చూస్తాం. ఈ యొక్క గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప అంశాలు మనం గమనించినట్లయితే, మొట్టమొదటిగా బిగినింగ్స్, ప్రారంభాలు. ఆదికాండము అనేక ముఖ్యమైన వాస్తవాల ప్రారంభాలను వివరిస్తుంది. విశ్వము, భూమి, ప్రజలు, పాపము, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక, ఇవన్నీ కూడా ఈ గ్రంథంలో ప్రారంభించబడినట్లుగా చూస్తాం. భూమి మంచిగా తయారు చేయబడిందని, అది మంచిదని దేవుడు కనుగొన్నట్లుగా మనకు బోధిస్తుంది. ప్రజలు దేవుని దృష్టిలో ప్రత్యేకమైనటువంటి వారు, ఎంతో విశేషమైనటువంటి వారు. దేవుడు సమస్త జీవులను సృష్టించాడు. ఆయన వాటిని కాపాడుతున్నాడు. దేవుడు న్యాయమైన తీర్పు తీసుకురావడం ద్వారా, దయతో రక్షణ మార్గాన్ని అందించడం ద్వారా పాపానికి ఆయన ప్రతిస్పందిస్తాడు. పాపాన్ని తీసివేసి మనకు రక్షణ అందిస్తాడు అనేది ఈ గ్రంథం తెలియజేస్తుంది. అలాగే ఇందులో మనం చూడగలిగిన మరొక అంశం ఏదనగా అవిధేయత. ప్రజలు ఎల్లప్పుడూ ఎంపికలను ఎదుర్కొంటూ ఉన్నారు. మన ముందు అనేక చాయిసెస్ ఉంచబడుతున్నాయి. దేవుని జీవన ప్రణాళికను అనుసరించకూడదని ఎంచుకున్నప్పుడు అవిధేయత అనేది వస్తుంది. ఆదాము అవ్వల నుండి ప్రజలు తప్పు చేయాలని ఎంచుకుంటున్నారని ఆదికాండం వివరిస్తుంది. గొప్ప బైబిల్ హీరోలు కూడా దేవుని ఎదుట విఫలమై అవిధేయతను చూపించినట్లుగా మనం చదవగలం. అలాగే ఈ గ్రంథంలో పాపమును గురించి కూడా మనం చూస్తాం. ప్రజలు దేవుని ప్రణాళిక అవిధేయతను చూపించాలని ఎంచుకున్నప్పుడు వారు పాపం చేయాలని ఎంచుకుంటున్నారు. దేవుని ప్రణాళిక వ్యతిరేకంగా వారు జీవిస్తున్నారు. పాపము ప్రజల జీవితాలను నాశనం చేస్తుంది. దేవుని మార్గంలో జీవించడము జీవితాన్ని సంతృప్తికరంగా మారుస్తుందనేది ఆదికాండం మనకు చూపిస్తుంది. అలాగే ఇందులో కనపడే మరొక అంశం ఏంటనగా వాగ్దానాలు. దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తానని, వారిని కాపాడుతానని వాగ్దానం చేశాడు. ఈ రకమైన వాగ్దానాన్ని ఒడంబడిక అంటారు, లేదా ఒక నిబంధన అంటారు. దేవుడు అప్పుడు తన వాగ్దానాలను నిలబెట్టుకున్నట్లుగా మనం చూడగలం. ఇప్పుడు కూడా ఆయన వాటిని నిలబెట్టుకుంటాడు. ఆయన మనల్ని ప్రేమిస్తానని, అంగీకరిస్తానని, క్షమిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం ఆయన ఎదుటికి వచ్చి ఆయన వాగ్దానాన్ని పొందుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇందులో మనకు కనిపించే మరొక అంశము విధేయత. పాపానికి వ్యతిరేకము విధేయత. దేవుడు తన ప్రణాళికలో పాపభరితమైన ప్రజల్ని ఉపయోగించాడు. కానీ దేవుని వాగ్దానాలు, పూర్తి ప్రయోజనాలను ఆస్వాదించడానికి ఏకైక మార్గం ఏంటంటే పాపము నుండి తిరిగి వచ్చి ఆయనకు విధేయత చూపడం. ఎవరు ఆయనకు విధేయత చూపిస్తారో, ఆయన మాట వింటారో, వారి ద్వారా ఆయన ప్రణాళిక కొనసాగించబడుతుంది. ఇక చివరిగా ఈ గ్రంథంలో మనకు కనిపించే మరొక అంశం ఏంటనగా ఇశ్రాయేలు ఈ దేశాన్ని, ఈ ప్రజల్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో మనం చూడగలుగుతూ ఉంటాం. లోకంలో తన మార్గాన్ని సజీవంగా ఉంచుకున్నటకు, తను నిజంగా ఎలా ఉన్నాడో ప్రపంచానికి ప్రకటించడానికి, తన కుమారుడైన యేసు జననానికి ఈ లోకాన్ని సిద్ధం చేసి అంకితభావంతో కూడిన ప్రజలను కలిగి ఉండడానికి దేవుడు ఇశ్రాయేల్ దేశాన్ని ప్రారంభించినట్లుగా మనం చూస్తాం. నేడు దేవుడు తనను అనుసరించడానికి ప్రజల్ని వెతుకుతున్నాడు. ఎవరైనా మాటకు విధేయత చూపిస్తారో వారి కోసం ఆయన వెతుకుతున్నాడు. మనం దేవుని యొక్క సత్యాన్ని, ఆయన ప్రేమను మనము తెలుసుకొని మన స్వంత దేశాలకు మాత్రమే కాకుండా అన్ని దేశాలకు ఈ యొక్క ప్రేమను, సత్యాన్ని ప్రకటించాలి.
దేవుడు మనకి ఇచ్చినటువంటి లక్ష్యాన్ని నెరవేర్చడానికి మనం నమ్మకంగా ఉండాలనేది ఈ యొక్క గ్రంథం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఈ గ్రంథాన్ని ఆది కాండమును ధ్యానిస్తుండగా అనేక విషయాల ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఆత్మీయంగా బలపరిచి తన ప్రణాళికను బట్టి దేవుడు మనల్ని నడిపించినట్లుగా దేవుని సహాయం కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. ప్రేమ పరలోకపు దేవా, నీకు వందనాలు. మమ్మల్ని గత సంవత్సరం అంతా కాపాడి నూతన సంవత్సరం 2026లో ప్రవేశింపజేసినందుకు వందనాలు ప్రభా. ఈ రోజు నుండి మేము ఆది కాండమును ధ్యానించినట్టుగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. ఏ ఉద్దేశంతో మమ్మల్ని సృష్టించావో మేము దాన్ని గుర్తించి నీ మహిమ కొరకు జీవించగలిగే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క ఆది కాండం పరిచయాన్ని విన్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న డైలీ రిఫ్లెక్షన్స్, ఈ అనుదిన ధ్యానాలు వింటూ ఆత్మీయంగా మేలు పొంది మీ అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతుంటున్నాను. ప్రభు కృప మనకు నిత్యము తోడయండి నడిపించును గాక. ఆమేన్.